ఓం నమో నారాయణాయ నమస్వాయ. మహాభారతంలో సభాపర్వం అండి. సభాపర్వంలో ఈ శిశుపాలుడికి సంబంధించి కంటిన్యూషన్ ప్రాసెస్ అనమాట. వాసుదేవుని మాటలు విని రాజులంతా శిశుపాలుడిని నిందించారు. ఎందుకంటే శ్రీకృష్ణ ప్రబంధుడు చెప్పాడు ఈ శిశుపాలుడు అసలు ఎవడు, ఏం చేశాడు, ఏంటి అని. ఇక ముందు నాకిస్తానన్న రుక్మిణిని సభల్లో, అందున రాజసభల్లో కీర్తిస్తూ, కృష్ణ నీకు సిగ్గు కలగటం లేదెందుకు అంటే, శిశుపాలుడు ఏమంటున్నాడంటే, ముందు రుక్మిణిని నాకు గదరా బాబు ఇస్తారన్నారు, అటువంటి ఆమెని నువ్వు తీసుకెళ్ళవు, సిగ్గులేదా నీకు? ముందు ఇతరునికి ఇస్తానన్నటువంటి వనితను సభల్లో, అందులోనూ రాజసభల్లో గొప్పగా చెప్పుకునేవాడు నీవు తప్ప మరెవడూ లేడు. నీకు ఇష్టమైతే క్షమించు, లేకపోతే మానుకో. నీకు కోపం వస్తే ఏమి, సంతోషం కలిగితే ఏమి, నీ వల్ల నాకేం జరుగుతుంది? శిశుపాలుడు ఇలా అంటూనే ఉన్నాడు. భగవంతుడు కృష్ణుడు దానవులను సంహరించే చక్రాన్ని మనసులో తలుచుకున్నాడు. వెంటనే అప్పుడే చక్రం కృష్ణుని చేతులకు వచ్చింది. వాక్య విశారదుడైన కృష్ణ భగవానుడు ఉచ్చేస్వరంతో ఇలా అన్నాడు, రాజులారా అంతా వినండి. ఈతని తల్లి వీని 100 తప్పులు క్షమించమని అడిగింది. నేను సరే అన్నాను. అలాగే 100 తప్పులు ఇప్పటితో పూర్తయ్యాయి. అందుచేత మీరంతా చూస్తూ ఉండగానే ఇప్పుడు వీని నేను చంపుతాను. ఇలా చెప్పి తక్షణమే శ్రీకృష్ణుడి చక్రంతో శిశుపాలుని శిరస్సును ఖండించాడు. వెంటనే వజ్రాయుధం దెబ్బతిన్న పర్వతంలో శిశుపాలుడు పడిపోయాడు. శిశుపాలుని యొక్క శరీరం నుండి సూర్య తేజస్సు వంటి తేజస్సు పైకి రావటం రాజులంతా చూశారు. పద్మనేత్రుడై సర్వలోకాల చేతులు నమస్కారం పడే కృష్ణునికి వెంటనే ఆ తేజస్సు నమస్కరించి కృష్ణుడిలో కలిసిపోయాడు. సో కృష్ణులో ఐక్యం చెందింది. మీరైనా నేనైనా ఎవరైనా ఆ పరమాత్మలో ఐక్యం చెందాల్సిందే. ఆ తేజస్సు అలా పురుషోత్తమంలో కలిసిపోవడం రాజులంతా చూసి ఎంతో ఆశ్చర్యపడ్డారు. అలా శిశుపాలుడు వధింపబడినప్పుడు మేఘాలు లేకుండానే వర్షం కురిసింది, పిడుగులు పడ్డాయి, భూమి అంతా కంపించిపోయింది. అప్పుడు రాజులు కొందరు ఏమీ మాట్లాడకుండా జనార్దనుని చూస్తూ మౌనంగా నిలిచిపోయారు. కోపంతో మరికొందరు చేతులతో చేతులు అప్పలిచ్చారు. ఇంకా కొందరు క్రోధ పరవశులై పళ్లతో పెదవులు కొరుక్కున్నారు. కొంతమంది రాజులు చాటుమాటున కృష్ణుని ప్రశంసించారు. కొందరు క్రోధానికి వసులయ్యారు. మరికొందరు తటస్థంగా ఉన్నారు. మహర్షులు, బ్రాహ్మణులు, బలిష్టటువంటి రాజులు అంతా శ్రీకృష్ణ యొక్క పరాక్రమం చూసి సంతోషించి ప్రశంసిస్తూ శ్రీకృష్ణుని శరణు కోరారు. అప్పుడు ధర్మరాజు తమ్ముళ్లతో వీరుడైనటువంటి శిశుపాలునికి త్వరగా అంతిమ సంస్కారం సగౌరవంగా చేయించండి అని ఆజ్ఞాపించాడు. అన్నగారి ఆజ్ఞను తమ్ముళ్ళు వెంటనే నిర్వర్తించారు. అప్పుడు ధర్మరాజు రాజులందరి ఎదుట ఆ శిశుపాలుని కుమారుణ్ణి చేదిరాజ్యానికి పట్టాభిషిక్తుని చేశారు. అలా ధర్మరాజు యొక్క యాగం సమృద్ధిమంతమై ప్రజలకు ప్రీతికరమై ప్రకాశించింది. అలా యజ్ఞం శుభారంభంతో విఘ్నాలు లేకుండా ధనధాన్య సంపన్నమై బహుభక్షాన సంపూర్ణమై కేశవుని చేత రక్షంపడి వెలుగొందింది. కృష్ణుని బుద్ధితో సహదేవుని చేత అమలుపరచబడినటువంటి ఆ ఉత్తమమైనటువంటి యజ్ఞ విధానాన్ని రాజులంతా చూశారు. ఆ యజ్ఞ మండపంలో ఎన్నో బంగారు తోరణాలు కట్టారు. బంగారు తాళ వాద్యాలున్నాయి. అవి అన్ని కూడా ప్రకాశించే సూర్యుని వలె భాషించాయి. బంగారు తోరణాలతో కూడినటువంటి యజ్ఞవాటిక గ్రహాలతో కూడిన ఆకాశంలా భాషించింది. ఎన్నో శయ్యలు, ఆసనాలు, విహారాలు, ధన సమృద్ధమైనటువంటి పాత్రలు, ఘటాలు, గంగాలాలు, చెంబులు అంతటా కనపడ్డాయి. విశేషం ఏమిటంటే పాత్రలన్నీ కూడా బంగారంతో చేసినవే. వివిధ భోజన పదార్థాలు, రుచికరమైనటువంటి భక్ష్యాలు, మధుర పానీయాలు బ్రాహ్మణులకు సదా రాజసేవకులు అందించేవారు. 1,00,000 మంది బ్రాహ్మణులు భోజనం చేసిన వెంటనే ఒక శంఖం మోగుతుంది. అది సదా మోగేది. మాటి మాటికి నిరంతరంగా మోగే ఆ శంఖనాదం విని అంతా ఆశ్చర్యపోయేవారు. ఇలా భోజన సంతృప్తున్నటువంటి జనులతో పర్వతాల వలె ఉన్నటువంటి అన్నపు రాసులతో, పెరుగు కాలువలతో, నేతి మడుగులతో యజ్ఞవాటిక నిండుగా వెలుగొందింది. ఆ యజ్ఞంలో జంబూ ద్వీపంలో ఉన్నటువంటి వారంతా ఒకే చోట కనిపించారు. చక్కని మణికుండలతో మాల్యాళ్లు ధరించి రాజులంతా కనిపించారు. వారు వివిధాలైనటువంటి అన్నపానీయాలు బ్రాహ్మణులకు పెట్టేవారు. ఈ విధంగా ద్విజాతులంతా కూడా ఆ యజ్ఞంలో సతతం భుజించి అంతా ఎంతో ప్రీతిని దృష్టిని పొందారు. ఇలా ధనధాన్య సమృద్ధమైనటువంటి యజ్ఞ వాటికను చూసి రాజులంతా ఎంతో ఆశ్చర్యపడ్డారు. ధర్మరాజు యొక్క రాజసూయంలో ఋత్విజులు, యాజకులు యథావిధిగా యథాకాలం హోమాలన్నీ చేయించేవారు. ఆ రాజసూయంలో వ్యాసుడు, ధౌమ్యుడు మొదలైనటువంటి 16 మంది ఋత్విజులు తమ తమ విధులను యథావిధిగా నిర్వర్తించారు. ఆ సదస్యులలో షడంగవేత్త కానివాడు లేడు, బహువేదవేత్త కానివాడు లేడు, వ్రతశీలం లేనివాడు కానీ, ఉపాధ్యాయుడు కానివాడు కానీ, పాపి కానీ, క్షమలేని అసముద్రుని ద్విజుడు కానీ, మచ్చుకైనా లేడు. అంటే గొప్పలు అన్నట్టు. ఇంకా సహజంగా కూడా ఆ యజ్ఞవాడికలో కృపణుడు కానీ, దరిద్రుడు కానీ, ఆకలి కొన్నవాడు కానీ, దుఃఖితుడు కానీ కనపడటం లేదు. రాజా శాసనాన్ని అనుసరించి మహాతేజస్వైనటువంటి సహదేవుడు ఎల్లప్పుడూ భోజనార్థులకు భోజనం పెట్టించేవాడు. యజ్ఞోపరైనటువంటి యాజకులు శాస్త్ర విధుల మీద దృష్టి కలిగి అన్ని పనులు నిత్యము చేసేవారు. వాటిని నెక్స్ట్ డిస్కస్ చేద్దాం.